అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు తగ్గించకపోగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా 120 రూపాయల దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. అలానే తల్లికి వందనం కానీ ఆడబిడ్డ నిధి కానీ పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను పెంచి అందరికీ కూడా ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కోతలు కోసినటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధి గురించి అయితే ఆడబిడ్డ నిధి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలా అని చెప్పినటువంటి పరిస్థితి.